హాయ్. సో, ప్రతి మనిషి గూడా తను అంటే ఒక జంటగా మారిన తర్వాత ఆహ్, సో, పిల్లలు, సో, అది ప్రకృతి కామన్ అది. సో, అయితే సరే, వేరే జీవులకు మనిషికి తేడా ఏందంటే మనకు ఎక్కువ తెలివి, బుద్ధి ఉంది అని అనుకోవడం. సో, అయితే ఇప్పుడు ఒక్కొక్క అంటే లైక్ సంతానం కావాలనుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. అంటే మరీ ఎక్కువ రీజన్స్ కాదు, బట్ అంటే మాకు తోడుండాలి వృద్ధాప్యంలో అని, లేకుంటే సమాజంలో మాకు పేరు ఉండాలి, పిల్లలు లేకపోతేనో అంటే మాకు ఒక బ్యాడ్ నేమ్ అట్లాంటి. సో, ఇవన్నీ పక్కన పెడితే అసలు పిల్లల్ని పెంచడము ఇదంతా ఇట్స్ను అది ప్రతి జంతువు కానీ మనిషి కానీ చేసేది. అయితే పిల్లల మీద అసలు వాళ్ళ జీవితం పైన ఎవరికైనా అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎంత వరకు హక్కు ఉంటుంది అంటే పూర్తిగా, అంటే సరే చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఇష్టాలు పేరెంట్స్ తీరుస్తుండడము అదొకటి. సరే, కొన్ని పాసిబుల్ అయితే అయినవి తీరుస్తుంటారు, కొన్ని తీర్చరు. అదే ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పిల్లలు మరి మేము చెప్పినట్టు వినాలి, లేకుంటే మా కళలు ఏమైనా అంటే అంటే మేము ఏదైతే పని చేయాలనుకున్నామో అవి చేయలేకపోయినాం, సో వాళ్ళ ద్వారా చేయడం, సో వాట్ ఎవర్ ఇట్లాంటివి, లేకపోతే మేము చేసే పనికి వాళ్ళు హెల్ప్ చేయడమా అట్లాంటివి. సో ఇవన్నీ అయితే ఇక్కడ దాన్ని ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళను పెంచే విధానం బట్టి వాళ్ళ మనసును వాళ్ళు అంటే మార్చగలిగి అంటే మౌల్డ్ చేసేటట్టు అట్లా చేస్తే ఓకే. అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ తగ్గట్టు పెరుగుతుంటారు. బట్ సరిగా అంటే కేర్ తీసుకోకుండా అంటే వాళ్ళకు అదంతా చెప్పకుండా వాళ్ళ అంటే జీవితం గురించి ఇవన్నీ ఇక వాళ్ళు చెప్పినట్టే ఉండాలి అంటే వాళ్ళకు, ఎందుకంటే పెరుగుతున్న కొద్దీ మైండ్లో ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పినా చెప్పకపోయినా చుట్టూ ఉన్న సమాజం ఒక మనిషికి పెరుగుతున్న కొద్దీ ఎంతో నేర్పిస్తాయి. ఎందుకంటే మన మైండ్లో ఏంటంటే ఇట్లా పోతుంటాయి అన్నమాట, అవి థాట్స్ కానీ ఐడియాస్ వాట్ ఎవర్ గ్రాస్ప్ అవుతూ ఉంటాయి. మరి అట్లాంటప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా మేము చెప్పినట్టు వినట్లేదు అది ఇది అని చెప్తే అది అసలు నిజానికి సరే, పేరెంట్స్ నేర్పించకపోయినా పూర్తి హక్కు అసలు ఎంతవరకు ఉంటుంది అంటే ఒక పేరెంట్కి వాళ్ళ పిల్లల మీద హక్కు జీవితాంతం ఉంటుందా అంటే ఉంటుంది. కానీ వాళ్ళు ఎట్లా ఉండాలి అనే దాని మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే సాధారణ బడ్జెట్ సరే, ఒక ఉన్నవాడు కావచ్చు లేనివాడు కావచ్చు, వాళ్ళకు బడ్జెట్లో పిల్లల్ని పెంచుతుంటారు. అప్పుడు కూడా పిల్లలు వాళ్ళకి తగ్గట్టు వింటారు. ఇప్పుడు మన దగ్గర ఇది లేదురా, ఇంతవరకు మనం అడ్జస్ట్ అయిపోతామంటే వాళ్ళు ఓకే అనుకుంటారు. బట్ పెద్దగా అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కటి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పే డబ్బుల విషయం కాదు, ఇంకేదైనా అభిరుచులు. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు రకరకాల అభిరుచులు, వాళ్ళకు ఎట్లా బ్రతకాలి అంటే సరే వాళ్ళ పార్ట్నర్ విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళకు కొన్ని ఉండొచ్చు. అవి ప్రతి ఒక్కటి మనం శాసించాలనుకోవడం, ఎందుకంటే ఇప్పుడు పెద్దగా అయిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళని శాసించినాము అనుకోండి, పూర్తిగా కొంత మేరకు చెప్పొచ్చు గైడెన్స్, కానీ మొత్తం చెప్తే ఇంకా వాళ్ళు బతికేది ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక పిల్లలు పెద్దగా అయ్యారంటే ఒక పేరెంట్కి 40+ ఒక 50 ఇట్లా వస్తుంది. మరి 50 తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ జీవితం మీదనే చేస్తే ఇప్పుడు పెరుగుతున్న వాళ్ళ ఏజ్ 25, 30. సో ఇప్పుడు వాళ్ళు కూడా 50 వచ్చేదాకా అంటే ఈ పేరెంట్ ఒక 70 ముసలివాడు అయ్యేదాకా కూడా వాళ్ళని చెప్తూ పోతే వాళ్ళు 50 వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఈ 30 to 50 లైఫ్ వాళ్ళు బతికేది ఏమి ఉండదు అనమాట రఫ్గా. అది ఇక్కడ హక్కు అనేది ఏంటంటే ఒక్క ఏజ్ వరకు వాళ్ళను చూసుకోవాలి. నన్ను అడిగితే ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని వాళ్ళని చూసుకోవాలి అనుకోవడంలో తప్పు 100% లేదు. కానీ
ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి, నువ్వు ఇదే చేయాలి, అదే చేయాలి అని ప్రతి ఒక్కటి చెప్తే అవతలి వాళ్ళ లైఫ్ ఇంకా బ్రతికి ఉపయోగం ఏముంటుంది? అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేసి కూడా పిల్లల్ని మనము పెంచొద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో వాళ్ళ మీద పెట్టుబడి పెడుతున్నాము, లేకుంటే వాళ్ళు రేపటి రోజు మనకు అనుకూలంగా ఉంటారు, ఇవన్నీ మనీ మేకింగ్ మెషిన్స్ కాదు కదా. పిల్లలంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. ఏదైనా కూడా ఒకటి, ఇప్పుడు మనకున్న ఒపీనియన్స్ రేపటి రోజు చేంజ్ కావచ్చు. అట్లాంటప్పుడు పిల్లలతోటి చిన్న చిన్న వాళ్ళు తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. పిల్లలైనా చిన్నగా ఉన్నప్పుడైనా పెద్దగా ఉన్నప్పుడైనా ఖచ్చితంగా అన్నీ రైట్ కాదు, వాళ్ళకు పూర్తి హక్కు ఇవ్వాలని కాదు. డెఫినెట్గా ఏ టైంలో ఆ టైంలో ఎప్పటికప్పుడు వాళ్ళకు మనము గైడెన్స్ ఇస్తూ ఉండాలి. ఏది తప్పు ఏది రైట్ చెప్తూ ఉండాలి. అది 100% అది జరగాల్సిన పని. బట్ ఖచ్చితంగా ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అనడంలో మాత్రము ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అంటే అది అసలు బేసిక్గా అట్లా జరగకూడదు అనుకుంటా. ఎందుకంటే మనిషికి మనకు సెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ వేస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఏదో పిల్లినో కుక్కనో పెంచుకుంటే దానికి తిండి పెడతాము, పెంచుతాము, అది కట్టేస్తాం, అంతవరకు ఉంటుంది. ఎందుకంటే సరే వాళ్ళ మైండ్ అంటే ఆ జంతువుల యొక్క మైండ్కి అది సరిపోతుంది అనిపిస్తుంది కాబట్టి అక్కడ ఉంటుంది, అది తింటుంది, పండుకుంటుంది. బట్ మనిషి అనేవానికి రకరకాల థాట్స్, రకరకాల ఏదో ఎక్స్ప్లోర్ చేయాలనే ఐడియాస్ వస్తుంటుంది కాబట్టి అన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి అని అనుకోవడంలో ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ మైండ్ అనేది ఒక పేరెంట్కి ఒక పిల్లల్ని పెంచేటప్పటి నుంచే ఉండాలి. ఎప్పుడైతే ఒక పేరెంట్ అంటే ఒక వ్యక్తి ఒక పేరెంట్ అయిపోతాడో ఆ ఓపెన్నెస్ అనేది కూడా వాళ్ళని పెంచుతూనే అది మనలోని ఓపెన్నెస్ పెంచుకోవాలి. ఎందుకంటే యాజ్ టైమ్ గోస్ ఆన్ అన్నీ కూడా ఒకటి మనకు భాగస్వామి మన పార్ట్నర్ ఖచ్చితంగా మనం చెప్పినట్టు వినొచ్చు, లేకుంటే వాళ్ళకు మౌల్డ్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళ ఒక జంట ఉందనుకోండి, మనమిద్దరం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుని అది చాయిస్ ఉంది వాళ్ళకు. ఎందుకంటే ఓన్లీ పార్ట్నర్స్ హ్యావ్ ద చాయిస్ టు మేక్ అడ్జస్టబుల్ లైఫ్ అని నేను అనుకుంటా. బట్ పిల్లల మీద అయితే పూర్తిగా ఉండదు. బికాజ్ దే ఆర్ విత్ దేర్ వింగ్స్ రెడీ టు ఫ్లై. అండ్ సో యూ షుడ్ షో ద డైరెక్షన్, అంతే. అది ఇట్లా పోతే బాగుంటుంది, అట్లా పోతే. బట్ ఇట్లనే ఎగరాలి అనేది అయితే సో దట్స్ ద థింగ్. అండ్ సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, హక్కు అనేది ఎంత మేరకు ఉంటుంది? ప్రతి దాన్ని మనం హక్కు అనుకోవడమేనా? అంటే గైడెన్స్ ఇవ్వడం వేరు, ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి అనుకోవడం వేరు. అసలు ఇట్స్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో అది అంతా ప్రాక్టికల్గా వెళ్తుంటే అర్థమవుతుంటుంది. సో బట్ జస్ట్ ఫీలింగ్స్ నా అట్లా చెప్పిన. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.